హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైజాగ్ ఈ నేమ్ అంటే గుర్తొచ్చేదే చల్లని గాలి, బీచ్ రోడ్. ఈ బీచ్ కోసం చెప్పాలి అంటే వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి బాధ, కష్టం, మెంటల్ ప్రెషర్ ఏమొచ్చినా సరే మైండ్ రిలీఫ్ కోసం వెళ్ళే ఏదైనా ఒక బెస్ట్ స్పాట్ ఏదైనా ఉంది అంటే అది మన వైజాగ్ బీచ్‌నే. మీరు ఒక్కరోజు స్పెండ్ చేస్తే మరలా మరలా విజిట్ చేయాలి అనే ప్లేస్ ఏదైనా ఉంది అంటే వైజాగ్. అలాంటి వైజాగ్ మన గవర్నమెంట్ వాళ్ళు స్పీడ్‌గా డెవలప్‌మెంట్ కోసమైతే చూస్తుంది. అవేంటో ఈరోజు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ భోగాపురం ఎయిర్‌పోర్ట్. సెకండ్ వన్ మెట్రో రైల్వే స్టేషన్. థర్డ్ వన్ టూరిజం. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 50% వరకు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మోస్ట్‌లీ నెక్స్ట్ ఇయర్‌లో ఓపెనింగ్ చేయడానికైతే రెడీగా అయితే ఉంది. మెట్రో స్టేషన్ కోసం చెప్పాలి అంటే ఇది ప్రెజెంట్ ప్లానింగ్‌లో అయితే ఉంది. ఇది మెట్రో రైల్వే స్టేషన్ రావడం వల్ల వైజాగ్‌లో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలైతే మనకి రెక్టిఫై అవుతాయి. అంటే ఈ మెట్రో స్టేషన్ అనేది వైజాగ్ సిటీ అంతా కూడా వేయడానికైతే రెడీగా ఈ గవర్నమెంట్ అయితే చూస్తుంది. థర్డ్ వన్ టూరిజం. టూరిజం అంటేనే వైజాగ్, వైజాగ్ అంటేనే టూరిజం. దీనికోసం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి బొడ్డవరం, బొర్రా కేవ్స్, అరకు, లంబసింగి, వనజంగి ఇలా డిఫరెంట్ స్పాట్స్ అన్నీ కూడా డెవలప్‌మెంట్‌కైతే రెడీగా ఉండడానికైతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ డెవలప్‌మెంట్ అనేది చాలా స్పీడ్‌గా కూడా టూరిజంని డెవలప్ చేస్తుంది. సో, మొత్తం డెవలప్‌మెంట్ అయ్యాక మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనకి మనీ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. అదే ఇప్పుడు గనక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మనకి రిటర్న్స్, ప్రాఫిట్స్ చాలా బాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇంకెందుకు లేట్ చేయడం? ఓన్లీ స్టార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ వైజాగ్. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. సో, థాంక్ యూ ఆల్.